ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్కు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బెంగాల్లో చాలా మటుకు బీజేపీకి అనుకూలంగా వస్తుంది, అస్సాం హ్యాట్రిక్ అని వస్తుంది. కొంచెం కేరళకు సంబంధించి తమిళనాడుకు సంబంధించి అటు ఇటుగా అవుతుంది. ఎలా సార్ ఎగ్జిట్ పోల్స్ ఓవరాల్గా? 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండమైనటువంటి మెజార్టీ సాధించబోతా ఉంది. ఈ దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈరోజు అస్సాం కావచ్చు, బెంగాల్ కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలే కాకుండా మా పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల సమాచారం మేరకు కూడా అక్కడ భారీ మెజార్టీతో సీట్లను సాధించబోతా ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ కేరళ కావచ్చు, తమిళనాడులో కావచ్చు మంచి ఫలితాలు కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తాయి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలంతా కూడా బేరీజు వేసుకుంటారు. ఈరోజు దేశం సురక్షితంగా ఉండాలా, రాష్ట్రంలో మంచి సుపరిపాలన జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలో ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటారు. కాబట్టి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తుంది. బెంగాల్కు సంబంధించి ప్రధానంగా ఎక్కడ ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే పరిపాలన మీద ప్రజలకు విసుగొచ్చిందని అనుకుంటున్నారు? అంటే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిపాలన ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా అక్కడ ప్రభుత్వం వ్యవహారం చేసింది. అక్కడ అరాచకం కానీ, ప్రజలను హింసించేటటువంటి విధానం కానీ, రాజకీయ పార్టీల మీద కక్ష సాధింపు చర్యలు కానీ, ఇదంతా కూడా ప్రజలు గమనించారు. ప్రజలు గమనించిన తర్వాత అల్టిమేట్గా ఎవరైతే మంచి సుపరిపాలన అందించగలుగుతారో, ఈరోజు నరేంద్ర మోడీ గారు 3వసారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ఎంత సురక్షితంగా ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధంతో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటే భారతదేశంకు ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఇంత గొప్పగా మనం ఉండగలుగుతున్నామని అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక ఆదరణ ఉంది. ఈ దేశం కొరకు కష్టపడేటటువంటి కార్యకర్తలు ఉన్నారు, ఈ దేశం కొరకు కష్టపడేటటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రజలు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. మరొక పక్క సౌత్ ఇండియాలో బీజేపీకి మరొకసారి పట్టు దొరకలేదనుకోవచ్చు. కేరళకు సంబంధించి కానీ తమిళనాడుకు సంబంధించి కానీ ఎట్లా చూస్తారు? వాటికి సంబంధించి కొంత మిక్స్డ్ చూపిస్తుంది. ఇప్పుడు తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, కేరళలో మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో త్రివేంద్రం పట్టణంలో ఉన్నటువంటి మేయర్ స్థానాన్నే భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఈరోజు తమిళనాడులో కూడా మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ కూడా తెలంగాణ కావచ్చు, రేపు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎవరు ఏమన్నా ఈ దేశంలో అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారం వచ్చేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఆల్ ఆఫ్ సడన్ మోడీ టూర్ అనేసరికి నేతలంతా కూడా ఒక దగ్గర చేరినరు. పార్టీకి సంబంధించినటువంటి సభ ఏర్పాట్ల మీద ఎందుకు ఇంత సడన్గా మోడీ టూర్ అనుకోవచ్చు? ఎందుకంటే తొందరలోనే ఫలితాలు బెంగాల్కి సంబంధించి కానీ మిగతా రాష్ట్రాల ఫలితాలు వస్తున్నాయి. మోడీ టూర్ని ఎలా చూడవచ్చు? 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సంతోషాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కూడా పంచుకోవాలనుకుంటున్నారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతం ఇచ్చే విధంగా రేపు బ్రహ్మాండమైనటువంటి 4 నుంచి 5 లక్షల మందితో ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన దృష్టి సారించి ఇప్పటి వరకు 11 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా మరో 10,000 కోట్ల రూపాయలకు ఇక్కడి నుండి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నది, అభివృద్ధి కార్యక్రమంలో పూర్తిగా సహకరిస్తూ ఉన్నది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ తోక పార్టీలు ఏ రకంగా మహిళా లోకాన్ని అవమానపరిచినాయి, ఈ విషయాలన్నీ కూడా ప్రజలతోని నరేంద్ర మోడీ గారు పంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా రేపు వచ్చే సభలో చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఎగ్జిట్ పోల్కి సంబంధించి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పాలన చూశారు. ప్రజలకు సంబంధించి కూడా ఇటు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారంటూనే మరొక పక్క సౌత్కు సంబంధించి ఇప్పటికే అటు తిరువనంతపురం వంటి చోట్ల కూడా అతను మేయర్ స్థానాన్ని గెలిచాం కాబట్టి డెఫినెట్గా సౌత్లో కూడా బలపడతాం. నెక్స్ట్ తెలంగాణ కొట్టాలి కాబట్టి ప్రధానమంత్రి మోడీ వస్తున్న దాంతో 3 నుంచి 4 లక్షల మందికి సభకు తరలించి కూడా పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల పట్ల కూడా మోడీ కూడా అటు కాంగ్రెస్ విధానాల పట్ల కూడా ఎక్కుపెట్టి మాట్లాడతారు. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక బూస్టింగ్ అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే అలాగే అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.